పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుతో కానీ ఇద్దరితో మాట్లాడా. నన్ను పిలిచినటువంటి వాళ్ళ తండ్రితో మాట్లాడా, రమేష్ గారితో మాట్లాడా, ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడా. నేను తాగానని వాళ్ళు చెప్పమనండి. నువ్వు చెప్తున్నావుగా, పోనీ నీతో మాట్లాడలేదుగా నేను తాగానని నువ్వు చెప్పటానికి. నువ్వు నన్ను చూసి వెనక పారిపోయావు కదా, కారు చాటుకి నన్ను చూసి కారు చాటుకు పారిపోయావు కదా, నువ్వు నా ఎదురు పడలేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తాగవా? ఏమ్మా నీకు అలవాట్లేదా? మీ అమ్మ రాంబాబుకి అలవాట్లేదా? మీరంతా ఏంటి రాత్రిపూటలు చేసేది? నాకున్న అలవాటు నేను చెప్తా. ఎస్, నాకుందని చెప్తా. తప్పే ఉంది? చట్ట ప్రకారం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బ్యాన్ ఉంది, అప్పుడు చెప్తే లోన్ వేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాన్ లేదుగా. ఇప్పుడేం బ్యాన్ లేదు కదా ఏపీలో ముందు తాగకూడదని. తాగి వచ్చాడు పెళ్ళికి, ఎవరిని అల్లరి చేద్దాం అనుకుంటున్నావు? నీకు తాగుడు అలవాటు లేదా? నేను రాట్నాలమ్మ అమ్మవారు అక్కడ ఉందిగా, అక్కడ సాయిబాబా గుడి పెట్టి ఒక ఉండి పెట్టి నువ్వు నీ బాబు డబ్బులు తీసుకున్నారుగా, ఆ ఉండి డబ్బులు కొట్టేసి నువ్వేగా. పోనీ ఆ ఉండిలో డబ్బులు తీసి ఈ మంచి పని చేసావని చెప్పండి. 15 ఏళ్ళుగా గుడి పెట్టావు, గుడి పక్కన ఇంకో గుడి కట్టావు. ఆ గుడిలోకి వచ్చినాడు ఈ గుడిలో కూడా వెళ్ళి దండం పెట్టుకుంటే కోరికలు ఏమైనా తీరదేమో ఈ గుడిలో కూడా దండం పెట్టి ఈ ఉండిలో కూడా డబ్బులు ఎత్తున్నాడు. దానికి లెక్క జమ ఉంది వాళ్ళకే. ఆ డబ్బు అంతా నీ బాబు పరం నీ పరమేగా. ₹1 లెక్క చెప్పు. గుడి పక్కన గుడి కట్టి డబ్బులు కొట్టేసే మనిషివి నీ బాబు, నువ్వు. నీది చరిత్ర, నువ్వు హిస్టరీ గురించి చెప్తున్నావు, మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు. పేరుకి సాఫ్ట్వేరు, అంత క్రిమినల్. సాఫ్ట్వేర్ ముసుగులో నీ అంత క్రిమినలే లేడు. నువ్వు క్రిమినల్ కాబట్టే నా ఉన్న 85 ఏళ్లలో నా నాయకుల్ని కార్యకర్తల్ని 650 మందిని జైలుకి పంపించావు. నేను ఒక్కడిని పంపించానా 8 నెలల్లో? ఒక్క తప్పుడు కేసు కట్టించానా? ఒక్కడిని పంపించానా? కానీ పాత కేసులన్నీ తీస్తా. నువ్వు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు మొత్తం దోచావు. డీజీకి ఇస్తా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా, ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తా, నీ చరిత్ర అంతా తీస్తా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీ దగ్గర దమ్ముంటే రాజకీయంగా చూసుకోవచ్చు. నన్ను తిరగనివ్వనంటే నువ్వు చేసిన తప్పులకి సమాధానం చెప్పి తిరగమన్నా, తప్పు ఒప్పుకుని కొల్లేరు డబ్బులు కట్టి తిరగమన్నా. నేను తిరగనివ్వనంటే నువ్వు ఈ తప్పుడు పనులన్నీ చేసి నేను తిరుగుతానంటే ఊరుకుంటామా? అంటే మాకు చేత కాదా నేనేం చేయటం? కానీ పద్ధతి ఉంది. ఆ పద్ధతి కోసం, నిబద్ధత కోసం, పార్టీ యొక్క కమిట్మెంట్ కోసం మేము నీతో గొడవ పడతలా. అంతే తప్ప చేతగానితనం అనుకోవద్దు మా మంచితనాన్ని. ఓకే, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏంటి అక్రమ అరెస్టు? ఎవరిని నువ్వు చెప్పుకోనే. నీకు అనిపిస్తుందా వంశీలు నానబెట్టడం ధర్మమా కాదా? గన్నవరంలో వంశీ గారి పేరెత్తి వాళ్ళు లేకుండా పోయాడు. మా పార్టీలో గెలిచాడు 2 సార్లు. మా నెత్తిమే వెతుకుని తిప్పినందుకు మాకు తగిన సాక్షి చేసి వెళ్ళాడు. ఇవాళ ఎవడు పడ్డాడు? వాడు తవ్వుకున్న గోతులో ఆడే పడ్డాడు. ఎవడు పళ్ళా? వాడు చేసిన జగన్ యొక్క అధికార మదాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగి ఎవరు కూడా అయితే మనకి ఈ రాజకీయ జన్మను కల్పించారో వాళ్ళ కుటుంబాన్నే విర్రవీగి మాట్లాడాం. వాస్తవాలుండి మాట్లాడాలా. ప్రేరేపితంగా ఎవడో ప్రేరేపిస్తే మాట్లాడినందుకు నీ నోటి తోలకు వచ్చిన తిప్పలు. ఇది నోటి తోలకు వచ్చిన తిప్పలేయా? ఎవడేం చేద్దాం చెప్పునే చెప్పు. మేము జైల్లో ఉన్నప్పుడు మీకు తెలియలేదా ఈ బాధలో? అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాపం అని? మమ్మల్ని నర్సీపట్నం నుంచి వెనక్కి లాగి చింతపల్లి ఫారెస్ట్లో పెట్టి నిన్ను ఎన్కౌంటర్ చేస్తామంటే ఏదో నోకులుండి బతికి బయటపడ్డాం. ఈ జగన్ లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉత్తమ కర్మ అనుకున్నాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎన్ని. ఈసారి రాకపోతే ఈ ఆస్తులన్నీ రూపాయికో పావులకో బేడాకో అమ్మి తట్టపుట్ట చదువుకుని పోదారా మనకెందుకు అనే పరిస్థితి వచ్చింది. నాలాంటివాడికే అలాంటి పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈనాడు ఈ కూటమి ఏర్పడింది. ఇదంతా ప్రజా విజయం. ఇంకేమైనా చెప్తావా? అడగమను.
ఏ?